డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 5 అండ్ 10 చూద్దామండి. ఆల్రెడీ ప్రీవియస్‌గా 2, 3, 6 ఒక వీడియోలో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 4 అండ్ 8 ఒక వీడియోలో ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం 5 అండ్ 10 డివిజిబిలిటీ రూల్స్ చూద్దాము. ఫస్ట్ 5 అండ్ 10 డివిజిబిలిటీ రూల్స్‌కి ఫస్ట్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఈ ఒక నెంబర్ తీసుకొని నేను ఇది జస్ట్ ఏంటంటే 245 నెంబర్‌ని తీసుకుంటున్నాను. దీని నెంబర్ చూడగానే అంటే వితౌట్ డివిజన్ ప్రాసెస్ చేయకుండా ఈ నెంబర్ చూడగానే 5తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెప్పడానికి 5 డివిజిబిలిటీ రూల్ కూడా 2 కండిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి వన్స్ ప్లేస్‌లో వన్స్ ప్లేస్‌లో 5 కానీ 0 కానీ 0 కానీ ఈ 5 ఉన్నా లేదంటే 0 ఉన్నా కూడా ఆ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ 5తోని డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 300 అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్‌లో ఏముంది 0 ఉంది. ఇది కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతుంది. 3465 ఇప్పుడు ఇది కూడా వన్స్ ప్లేస్‌లో ఏముందండి 5 ఉంది. ఈ 5 అనే నెంబర్ కూడా కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతుంది. లేదు దీన్ని ఒకసారి మనం చెక్ చేయాలి నార్మల్ ప్రాసెస్‌లో అంటే 3465 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5తో డివిజిబుల్ చేస్తున్నామండి. 5తో డివిజిబుల్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ డిజిట్‌ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ డిజిట్‌ని చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ డివైజర్ అనేది గ్రేటర్‌గా ఉంది. 3 కంటే డివైజర్ అనేది గ్రేటర్‌గా ఉంది. ఆ టైంలో మనం ఏం చేయాలి 2 డిజిట్స్‌ని తీసుకోవాలి. 2 డిజిట్స్ తీసుకుంటే 5 టేబుల్‌లో 34 ఎక్కడొస్తుంది అని చెక్ చేయాలి. 5 టేబుల్‌లో 34 అంటే 5 టేబుల్‌లో 34 రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి 5 6 30 నెక్స్ట్ వచ్చేసి 34 మైనస్ 34 రిమైండర్. నెక్స్ట్ వచ్చేసి 6ని డౌన్ చేసుకుంటాం. 5 9 45 46 మైనస్ 45 రిమైండర్ ఈజ్ 1. నెక్స్ట్ వచ్చేసి 5ని డౌన్ చేసుకుంటాం. 5 3 15 అంటే రిమైండర్ ఏమొచ్చింది రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది అంటే ఈ నెంబర్ వచ్చేసి 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ ప్రొసీజర్ మొత్తం చేయాల్సిన అవసరం లేకుండా ఎన్ని డిజిట్ నెంబర్ అయినా అది 5 డిజిట్ నెంబర్ అయినా 6 డిజిట్ నెంబర్ అయినా 7 డిజిట్ నెంబర్ అయినా 2 డిజిట్ నెంబర్ అయినా ఈ వన్స్ ప్లేస్‌లో 0 ఆర్ 5 ఉంది అంటే ఆ నెంబర్ కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతుంది అని ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 3000 ఇక్కడే చూపిస్తుంది 3465 ఇదే నెంబర్ నేను తీసుకుంటున్నాను. ఇదే నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ వన్స్ ప్లేస్‌లో 0 మాత్రమే ఉండాలి. ఓన్లీ 0 మాత్రమే ఉంటే అది 10తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది 5 ఉంది. అంటే ఈ నెంబర్‌ని చూడగానే నేను ఏం చెప్తున్నాను 3465 అనేది 10తోని డివిజిబుల్ అవ్వదు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ 5 ఉంది. నేను ఈ నెంబర్ మాత్రమే చూసి ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవ్వదని క్లియర్‌గా చెప్పిస్తున్నాను. ఎందుకు అవ్వదు అంటే ఒకసారి మనం చెక్ చేద్దాం. 3465 10తో డివిజిబుల్ చేద్దాం. 10 ఇక్కడ వచ్చేసరికి 2 డిజిట్స్ తీసుకుంటాం. ఎందుకంటే 10 అనేది 3 కంటే గ్రేటర్ కాబట్టి మనం 2 డిజిట్స్ తీసుకుంటున్నాం. 10 3 30 నెక్స్ట్ రిమైండర్ వచ్చేసి 4 6ని డౌన్ చేస్తాం. 10 4 40 నెక్స్ట్ వచ్చేసి 6 మళ్ళీ 5 డౌన్ చేసుకుంటాం. 10 6 60 హియర్ రిమైండర్ ఈజ్ 5 రిమైండర్ 5 వచ్చింది కదండి అంటే ఈ నెంబర్ 10తో డివిజిబుల్ అవ్వదు. నేను కూడా ఇక్కడ అదే చెప్పాను 10తో డివిజిబుల్ అవ్వదు అని. నెక్స్ట్ వేరొక నెంబర్ తీసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ 2000 అనే నెంబర్ తీసుకుంటున్నాను. 2000 అయినా తీసుకోవచ్చు లేకుంటే 3640 తీసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా 230 తీసుకోవచ్చు. అంటే ఇవి ఏం తీసుకున్నా కూడా వీటి వన్స్ ప్లేస్‌లో ఏముంది చెక్ చేయండి. వన్స్ ప్లేస్‌లో 0 ఉంది. 0 ఉంది అంటే ఇది కంపల్సరీ 10తో డివిజిబుల్ ఉంది. డివిజిబిలిటీ రూల్స్ అన్నింటికంటే ఈజీ అయిన డివిజిబుల్ రూల్స్ ఏంటంటే 5 అండ్ 10. 2కి ఒక రూల్ ఉంటుంది. 3కి రూల్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఈ 5కి 10 అంటే జస్ట్ వన్స్ ప్లేస్‌లో 5 టేబుల్‌ని బేస్ చేసుకొని 0 ఆర్ 5 ఏదున్నా 5తో డివిజిబుల్ అవుతుంది. లేదు 10 టేబుల్ వచ్చేసరికి ఓన్లీ 0 ఉంటే మాత్రమే 10తో డివిజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.